కనీసం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు, అందులోని మీకు లిస్ట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మొదటి పేజీలో ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం ఓ వ్యక్తి మార్పు పొందాలి అని అంటే ఖచ్చితంగా వారు దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తు నామమును గూర్చి వారు విని తర్వాత బాప్తిసం పొందవలసి ఉన్నదని, అందులో దేవుని రాజ్యమును గూర్చి అని చెప్పబడినటువంటిది అందులో దాదాపు 10 పాఠాలు దాకా ఉన్నాయి. క్రీస్తు నామమును గూర్చి అని చెప్పబడే పాఠాలు 10 పాఠాలు ఉన్నాయి. అందులో దేవుని రాజ్యమును గూర్చిన పాఠాల గురించి మనం ఆలోచిస్తున్నాం. అందులో ఒకటి ఇప్పటికే దేవుని రాజ్యాన్ని, దేవుని గూర్చిన సత్యం విన్నాం. మానవుని గూర్చిన సత్యం మీరు నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మని గూర్చిన సత్యం నేర్చుకోలేదు. దేవుని సంకల్పాన్ని గురించి సత్యం నేర్చుకున్నారు. మానవ పతనము గురించి నేర్చుకున్నారు. దేవుని విమోచన పథకం గురించి నేర్చుకున్నారు. 8వదిగా ధర్మశాస్త్రం నుంచి విడుదల అన్నటువంటి పాఠంలో సగం వరకు మీరు నేర్చుకొని ఉన్నారు. ఈరోజు మిగతా సగాన్ని పూర్తి చేసుకునే అవకాశాన్ని కలిగి ఉందాం. చూడండి, మీకు ఇవ్వబడిన పేపర్లో నుంచి ధర్మశాస్త్రం నుంచి విడుదల. అసలు ధర్మశాస్త్రము అని అంటేనే 10 ఆజ్ఞలు అని కూడా చెప్పబడింది. ఈ 10 ఆజ్ఞలకు మరో పేరే ధర్మశాస్త్రం. అటాన్ని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, పాత ఒడంబడిక యావత్తు ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలే. కాబట్టి అందులో ధర్మశాస్త్రము అని అంటే ఏంటో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో చూసాం. ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి ఎంతవరకు ఇచ్చాడట? మళ్ళా చదవనా? అలాగైతే ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానమని క్రీస్తు వచ్చేంత వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. కనుక ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇవ్వబడింది ఆ రోజు అంటే ఎవరికి ఇవ్వబడ్డారమ్మా? ఇశ్రాయేలీయులకి. ఎక్కడిచ్చాడు? ఏదైనా సీనాయి పర్వతం మీద. ఎవరికి ఇచ్చాడు? మోషేకి. ఎవరికి ఇమ్మని? ఇశ్రాయేలీయులకు ఇమ్మని. ఇశ్రాయేలీయులు ఆజ్ఞలో లేరు కనుక వారికి ఇమ్మని చెప్పిన సందర్భాన్ని మనం చూసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూస్తే ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడుతుందో అని సారాన్ని చెప్తున్నాడు. చూడండి. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఒక వ్యక్తికి పాపం అంటే ఏదో తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఏం తెలియాలన్నా? ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటిదో తెలియజేస్తుంది. అంతవరకు పాపం అంటే ఏంటిదో కూడా ఇశ్రాయేలుకి తెలియలేదు. కనుక ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, ఈ 10 ఆజ్ఞలన్నీ ఏమి చూపించబడుతుందనంటే పాపం అంటే ఏందో ఎత్తి చూపించబడుతూ ఉంది. దానేనా? ఈ 10 ఆజ్ఞలు కేవలం ఎవరికి మాత్రమే? ఇశ్రాయేలీలకేనా? 10 ఆజ్ఞలు మొత్తము ఇశ్రాయేలీలకేనా? అలాగైతే యేసుక్రీస్తు వారు వచ్చి 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించి మన చేతులు పెట్టారన్నాడు. అంటే ఒకసారి చూద్దాం. 10 ఆజ్ఞల్లో ఒక్కొక్క ఆజ్ఞను బట్టి చూస్తే అందరికా లేదా ఇశ్రాయేలీలకా అన్నది అర్థమవుద్ది. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అన్న ఈ మాట యూనివర్సల్కి సంబంధించిందా లేదా ఒక తెగకు సంబంధించిందా?
అందరికీ సంబంధించిందా, కొందరికే సంబంధించిందా? అందరికీ సంబంధించిన మాట ఇది. నీ దేవుడిని యెహోవాని నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అన్న మాట, అది ఇశ్రాయేలీలైనా కావచ్చు, గ్రీకు దేశస్థులమైన అన్యజనులమైనా కావచ్చు, అందరికీ. రెండవ ఆజ్ఞ, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది ఇశ్రాయేలీలకైనా లేదా అందరికైనా? అందరికీ. మనకు కూడా దేవుని నామాన్ని ఏం చేయకూడదు? వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఇక మూడవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఇది అందరికా కొందరికా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నది అందరికా కొందరికా? అది కొందరికే. ఎందుకంటే విశ్రాంతి దినం ఎవరికి మాత్రమే ఇవ్వబడింది? ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది. అర్థమైనా? గనుక ఇశ్రాయేలీలకు మాత్రం. మరి క్రైస్తవులకి ఏ దినం ఇవ్వబడింది? క్రైస్తవులకి ఇవ్వబడిన దినం ఏది? ఆదివారమేనా? ప్రతిదినం. ఎందుకన్నా ప్రతి దినాన్ని ఇచ్చాడు. ప్రతిదినము నువ్వు తండ్రి కొరకు బ్రతకాలి, ప్రతిదినము పని వలన ఆరాధన అవ్వాలని. కాబట్టి 10 ఆజ్ఞలు అన్ని ఆజ్ఞలు కొందరికి అని అనుకోకూడదు, అలానే అందరికీ కాదు అనుకోకూడదు. ఇక 4వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్యవంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు. ఇది అందరికా కొందరికా? అందరికీ. ఇప్పటి ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే నరహత్య చేయవద్దన్నది అందరికా కొందరికా? ఇశ్రాయేలీలకి అనుకుంటే ఇప్పుడు క్రీస్తునందున్న వారందరూ చేసుకోవచ్చా? చంపేవచ్చా? కూడదు. తర్వాత వ్యభిచరించకూడదు. ఇది అందరికా కొందరికా? అసలు వారనే లేడు దేవుడు. ఇంకా దొంగిల్లకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లును, పొరుగువాని భార్యను, గాడిదను, దాసుని దేనిని ఆశింపకూడదు. ఇవన్నీ యూనివర్సల్కి సంబంధించింది. అందరికీ. అయితే అది ఎందుకు ఇవ్వబడింది? నేడు దాన్ని మనం పాటించవచ్చా అని అంటే, ఇట్టి 10 ఆజ్ఞలతో కూడుకున్న ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు. అది పాఠం. అర్థమైనా? ధర్మశాస్త్రమును ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా ఏం చేయలేకపోయినాయినా? నెరవేర్చలేకపోయారట. యాకోబు రాసిన పత్రిక, సరే అందరూ బైబిల్ తీసి చూడండి ఆయన. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చదువుదాం. చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడలా, అంటే కింద వచ్చిన చూడండి, త్రొట్టిల్లిన ఎడలా, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నింటి విషయంలోనూ అపరాధియగును. బాగా అర్థమైందండి మీకు? ఉన్నది ఎన్ని ఆజ్ఞలు? 10 అయితే 10 ఆజ్ఞల్లో 9 నెరవేర్చేసి ఒక్కటి నెరవేర్చలేకపోయినా 10 తప్పిపోయినట్టట. మీరు చదువుకునేటప్పుడు అది ఉందో లేదేమో కానీ 10వ తరగతి మేము చదువుకునేటప్పుడు 6 సబ్జెక్టులో 5 పాస్ అయిపోయి 1 ఫెయిల్ అయిపోయాం అనుకోండి, మరలా రాసేటప్పుడు మరలా 6 రాయాలా. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా వచ్చిందైనా ఏ 1 పోతే ఆ 1 రాసేయవచ్చు. బాగా చదువుకొని మ్యాథ్స్ పాస్ అయిపోయామనుకున్నప్పుడు ఇంగ్లీష్ పోద్ది, ఇంగ్లీష్ పోయినప్పుడు మళ్ళీ మ్యాథ్స్ రాయాలా, అటన్నీ రాయాలా. ఇది ఎంత కష్టం ఒకసారి చూడండి. ధర్మశాస్త్రం కూడా అలాగే ఉందట. అందుకని ఇశ్రాయేలీలు కానీ ఎవ్వరు దీన్ని ఏం చేయలేకపోయారు? నెరవేర్చలేకపోయారు. ఒక్కటి తప్పిపోయినా 10 ఆజ్ఞలు తప్పిపోయినంత సమానం అని అన్నప్పుడు
ఏ ఒక్కరో అన్నీ నెరవేర్చగలిగారు, ఒకటి పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక సహోదరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? అతను పరలోక రాజ్యం పోవాలంటే నేనేం చేయాలా అన్నాడు. అందుకని ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆజ్ఞలన్నీ పాటించబోయానంటే నేను చిన్నప్పటి నుంచే చేసుకుంటూ వస్తున్నానండి ఇది అన్నాడు. అలాగైనా నీకు ఒకటే కొరత ఉంది, అదేం చేయి. ఇది సాధ్యం కాకుండా వెళ్ళిపోయాడు. దేవుడు కుదించి చూపించిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు 2గా చేసి ఒకదాన్ని ఇమిడ్చి చూపించాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ ఆజ్ఞను అతను ఏం చేయలేకపోయాడు, మొహాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు ఉంది అక్కడ. కాబట్టి 10 ఆజ్ఞలు దేవుడు ఎవరు నెరవేర్చలేదు అని అన్నప్పుడు దాన్ని నెరవేర్చగలిగిన ఒకని రావాలి. ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం కారణం ధర్మశాస్త్రము మనకు పెద్ద బాల శిక్ష అయిను. సరేనా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువునా. కాబట్టి మన విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు ఎట్లయినా క్రీస్తునొద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రం ఏమైందట? బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రం దగ్గరికి మనల్ని నడిపించడానికి, యేసుక్రీస్తునొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అని అంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేరు గనుక యేసుక్రీస్తు వారు మాత్రం వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు గనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని వారందరూ యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగితే, యేసుక్రీస్తులోనికి రాగలిగితే, కింది వచనం చూడండి, 27వ వచనం. అది క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారు అవుతారు. క్రీస్తు యేసులోనికి మీరు వెళ్ళిపోయారు అని అంటే క్రీస్తు ఆల్రెడీ దేన్ని నెరవేర్చాడు? అది ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. క్రీస్తు యేసులోనికి వెళ్ళిన నువ్వు ఇప్పుడు ఏమి నెరవేర్చిన వాడు అవుతావు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతావు. గనుక ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు అన్నాడు. అవునైనా? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ఇప్పటికి కూడా మనకెందుకు ఇది ఇవ్వబడి ఉన్నది అని అంటే, చదవనైనా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. అదిగో ధర్మశాస్త్రం వలననే కానీ పాపం అంటే ఎట్టుదో మనకు తెలియబడదు. అది కనుక పాపం అంటే ఏందో తెలిసింది ధర్మశాస్త్రం వలనే. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు రావాలంటే ధర్మశాస్త్రం వద్దనే రావాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమన్నాడంటే, 2వ దానిని స్థిరపరచుట కొరకు, అర్థమైనా? 2వ దానిని స్థిరపరచుట కొరకు ఆయన మొదటి దానిని కొట్టివేసెను. మొదటి దాన్ని కొట్టేయాలి, 2వ దాన్ని స్థిరపరచాలి. మొదటి నిబంధన కొట్టివేయబడినదై 2వ నిబంధన స్థిరపరచబడుతుంది. ఉదాహరణకి చూడండి, మన ఈ బిల్డింగ్ని కట్టేటప్పుడు ముందు ఏం చేసాం నాయన? ఈ బిల్డింగ్ స్లాబ్ వేయాలి, పర్మనెంట్ స్లాబ్ వేయాలంటే ముందు ఏం వేసాం అయ్యా? సెంటరింగ్ వేసాం. అదేనా? సెంటరింగ్ తెలుసా? పలకలు సెంటరింగ్ వేసాం. సెంటరింగ్ మీద ఏం వేసాం? స్లాబ్ వేసాం. ఇప్పుడు సెంటరింగ్ కూడా నీడనివ్వగలదు, కానీ సెంటరింగ్ కింద కాపురం చేయలేము. అర్థమైనా? సెంటరింగ్ అంతా ఏముంది కింద, అంతా చౌకలే, ఏం చేయలేము. కానీ ఇది వేయకుండా స్లాబ్ వేయంటే సెంటరింగ్ లేకుండా స్లాబ్ వేయగలమా? నో. అటనే సెంటరింగ్ వద్దనొద్దు. సెంటరింగ్ నేను ఎక్కడికి నడిపించగలిగిందంటే పర్మనెంట్ స్లాబ్ దగ్గరికి నడిపించింది. పర్మనెంట్ స్లాబ్ క్రీస్తు ఇచ్చిన కృత నిబంధన అయితే
ధర్మశాస్త్రము దాని దగ్గరికి నడిపించి సెంటరింగ్ అయింది. ఇది ఈ సందర్భాన్ని వివరిస్తున్నాడు. అర్థమవుతుందన్నా? గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచ్చినండి. మరలా చదువునైనా. మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనను నడిపించుటకు ఆయను 25వ వచనం, అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షణ కింద ఉండవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తునొద్దకు రాకపోతే నీవింకనూ ధర్మశాస్త్రం కింద ఉన్నట్టే. ధర్మశాస్త్రం ఇవ్వబడిందేమో ఇశ్రాయేలీల కోసం, అన్ని ఇశ్రాయేలీల కోసం అనుకుంటే తప్పు. మరలా అయితే ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. దాని ద్వారా నువ్వు క్రీస్తు ఎద్దునకు రావాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎద్దుకు రాకుండా ఉన్నావు అని అంటే ఇంకనూ నువ్వు దేని కింద ఉన్నట్టే? ధర్మశాస్త్రం కింద ఉన్నట్టే. కానీ ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు ఆయన కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనసులు కఠినమైనవి గనుక నేటి వరకును ప్రాత నిబంధనను చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెను. ఏంటంటే క్రీస్తునందు ఏమైందట? కొట్టివేయబడెను. ఏంటంటే క్రీస్తునందు ఏమైంది? కొట్టివేయబడినది అని వారికి తేటపరచబడక ఆ ముసుగు ఎందే నిలిచి ఉన్నది. ఇప్పటి వరకు కూడా క్రీస్తుని తెలియని వారందరూ దేని కింద ఉన్నవారితో సమానమే? ధర్మశాస్త్రం కింద ఖచ్చితంగా ఉన్నవారితో సమానము. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే ఆయన క్రీస్తునందు ఏం చేయడు? ధర్మశాస్త్రం ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేసిన సంగతి మర్చిపోయారు. ఆయన కొట్టివేయాలంటే అది సులువైన పని కాదు. మరలా ఆయన కొట్టివేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒకసారి కింద ఒక లిస్టు లాగా ఇచ్చిన్నాము చూడండి. ఎలాగూ కొట్టివేశాడు, అది కొట్టివేయాలంటే యేసుక్రీస్తు వారు ఏమేమి చేశారో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనుల్లో కలిసిన పాపులము కాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడడని తెలుసుకొని మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమనే మనము నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. తీర్చబడడు కదా. కాగా మనము పాపులముగా కనబడిన ఎడల ఓకే ఈ వాక్యంలో మనం చదివితే ఏమర్థమవుతుందనంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేయడానికి గల కారణం ఏంటి అని అంటే ధర్మశాస్త్రం ఏ వ్యక్తిని ఏం చేయలేకపోతుంది? నీతిమంతులుగా తీర్చలేకపోతుంది. అందుకని దేవుడు ఏం చేయాలి? దాన్ని కొట్టేయాలి. ఒక్కటి వదిలేసినా అనీతిమంతుడే. 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ మిస్ అయినా ఆయన నీతిమంతుడా అనీతిమంతుడా? అటాని ఎవరైనా ఏ ఒక్కరిని నెరవేర్చాడా? ఏ ఒక్కరునే నెరవేర్చలేరు. అందుకనేది నీతిమంతులుగా తీర్చబడలేదు కనుక కొట్టివేసి తీర్చగలిగే ఆజ్ఞలను మళ్ళా యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టడం జరిగింది. 10 ఆజ్ఞలు కొట్టి 2 ఆజ్ఞలు చేశాడు.
2 ఆజ్ఞలని మీరు అనుకుంటే పొరపాటు. 2 ఆజ్ఞల్లో 250 ఆజ్ఞల దాకా ఇమిర్చున్నాడు మళ్ళా. అది అన్నీ ఏమైనా మత్తయి సువార్త 8:28 అనుకుంటాను చూడండి. ప్రయాసపడి భారమును మోసుకునుచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను, నా కాడి సులువైనది అన్నాడు. చూడండి ఏం కాడో ఇది. ఇరవై 28-29 నాయన. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. మీరు చేయలేరు, ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చలేరు, అది మిమ్మల్ని నీతిమంతులకు తీర్చదు. మీరు నీతిమంతులకు తీర్చబడాలి అంటే నేను ఇచ్చే ఆజ్ఞను మీరు గైకొనండి. ధర్మశాస్త్రాన్ని నీ గైకుంటానని యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి నీతిమంతులుగా చేయని ధర్మశాస్త్రాన్ని పక్కకి నెట్టి విశ్వాసం మూలమున ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడంట, ఆయన నీతిమంతులుగా చేసే సులువైన కార్యాన్ని మనకి ఇచ్చాడట. ఇప్పుడు మనం ఏం చేస్తే చాలా తెలిసిన 10 ఆజ్ఞలు గైకొనవలసిన అవసరమో లేదు. యేసుక్రీస్తుని ఏం చేయవచ్చు? విశ్వాసం. అదేనా విశ్వాసం ఎట్ట వస్తుంది? ఆయన వినటం వలన. దేన్ని? రక్షణ సువార్త. రక్షణ సువార్తలో ఏమేముంది? దేవుని రాజ్యమును గూర్చి క్రీస్తు నామను గూర్చి తెలియజేయబడినటువంటి సంగతులు ఓ వ్యక్తి వినిపెడితే చాలు, చేసుకోరావాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బాప్తీసానికి ముందున్న కార్యాలను వింటే చాలు. వినటం వల్ల ఏం వచ్చును? విశ్వాసం వచ్చును. విశ్వాసం వలన మారు మనసు వచ్చును. మారు మనసు వలన ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే వలన బాప్తీసం వలన ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడతాడు. అంటే దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ధర్మశాస్త్రం వలన ఎవరికి అనుగ్రహించబడలేదు. ఓ వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ఆ రోజు 10 కమాండ్మెంట్స్ని ఎవరైతే పాటించి ఉంటే, ఒకవేళ గెలిచి ఉంటే వారు నీతిమంతులుగా తీర్చుండబడేవారు. కానీ ఎవరు చేయలేకపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు దాన్ని ఏం చేశారైనా నెరవేర్చి ఆయన కొట్టేశాడు. కొట్టివేసి ఇదిగో నా కాడి ఎట్టుందంటేనా సులువైనది అన్నాడు. కానీ దాని కాడి ఎట్టది ఒకసారి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 15వ అధ్యాయము 10వ వచనం. అతడు అవన్నీ తీసుకొని ఆదికాండము 15వ అధ్యాయము 10వ వచనం. అయినా అదేనా? ఆదికాండము 15వ అధ్యాయము 10వ వచనం. సరేనా? ఆ రెఫరెన్స్ పక్కన పెట్టండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వరకు చూడండి. ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనది గాను
నిష్ప్రయోజనమైనది గాను అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ముందు ఎట్లాంటిదంటే ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటున్నాడు? బలహీనమైనది. మళ్ళా చదువుమ్మా. సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు దేనికి ముందు? క్రొత్త నిబంధనకు ముందు ఇవ్వబడినటువంటి నిబంధన బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున దాన్ని ఎవరు నెరవేర్చలేకపోయినారు కనుక, అది మనుషులకు ఉపయోగపడలేకపోతుంది కనుక దానిని క్రీస్తు వారు కొట్టివేయవలసి వచ్చెను. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి గల కారణాన్ని ఆ వాక్యం అని తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 13 వచనాల వరకు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 13 వచనాల వరకు. ఏలయనగా మొదటి నిబంధన ఎట్లన్నా లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశముల నుండి వీరి పితరులను వెలుపటికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలయనగా వారు నా నిబంధనను నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి నిలవలేదు గనుక, అది బలహీనమైనది గనుక, అది నిష్ప్రయోజనమైనది గనుక, అది ఎవరిని నీతిమంతులకు తీర్చబడలేదు గనుక క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధనను మనకి ఇవ్వడం జరిగింది. అందుకని కొట్టేయాలనుకుంటున్నాడు. 10వ అధ్యాయం చూడండి ఒకసారి, 1 నుంచి 9 వచనాల వరకు ఉన్నటువంటి సందర్భాన్ని. ఇవన్నీ మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎక్కువగా చూడగలరని ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలను. 10వ అధ్యాయం 1 నుంచి 9 వచనం వరకు నిదానంగా చదువుకుంటూ అర్థం చేసుకుంటే చాలు. పదం ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రం రాబోవుచున్న మేలుల ఛాయ. ఛాయ అంటే ఏందనా? ఛాయ అంటే ఏంది? నీడ వంటిది అన్నాడు. నీడ అనంటే అసలు తేడా అది వెనక రాబోతుంది. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటాట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులను వాటిని తెచ్చువారికిని ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఆ రోజు అర్పిస్తున్నటువంటి బలులు కూడా సంపూర్ణమైన బలి కాదు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనసాక్షికి పాప జ్ఞాప్తి ఇకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ధర్మశాస్త్రంకు సంబంధించిన రూల్స్ ప్రకారం పాపము చేసిన వారు బలులు అర్పించాలి అన్నప్పుడు ఆ బలి అర్పించిన వెంటనే పాపములు సంపూర్ణంగా తీసివేయబడాలి. కానీ సంపూర్ణంగా తీసివేయబడటం లేదు. ఏటేటా మరల పాపాలు చేయాలి. ఉదాహరణకి చూస్తే ఎవరేని పాపము చేయాలి అని అనుకున్నారనుకోండి, ఆ రోజు బలి తీసుకొచ్చి పెట్టుకొని పాపం చేయాలి. ఓ మేకనో కోడ్నో బలిని అర్పించిన తర్వాత పాపం పోయిద్ది. ఇంతకీ యోబుకు తనకున్న యవ్వనస్తులు కుమారులు బయటికి అలా వెళ్ళి వచ్చారనుకోండి ఫంక్షన్లకి, ఎక్కడ పాపము చేసి ఉంటారు అని వెంటనే బలులను అర్పించేవాడట. అని అంటే ఏందని దాని అర్థం? పాపం చేయి బలి అర్పించు,
పాపము చేయి, బలి అర్పించు. నిష్ప్రయోజనమే కదది. అంటే దాని అర్థం ఏంటైనా మరలా 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 బలి అర్పిస్తూనే ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు చేసింది ఎలా కూడా తెలుసా? ఒక్కసారి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక జస్ట్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై మరలా మరలా కదట ఒకేసారి ప్రత్యక్షపరచబడెను. అది నైనా ఒక్కసారి యేసుక్రీస్తు వారు బలి అయ్యారు. మరలా మరలా బలి అర్పించేటట్టు లేదు. ఇది క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు గల తేడా. మరలా అది నిష్ప్రయోజనమైనది, అది ఛాయగలిగినదే, అది నీడలాంటిదే అని చెప్పుకుంటూ ఏనైనా 3వ వచనంలో ఏమంటున్నారు చూడండి. 10వ అధ్యాయంలో, అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేట పాపంలో జ్ఞాపకంకి వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము. మనిషి చేసిన పాపాల కొరకు మనిషి రక్తమే చిందించబడాలి. కానీ అదేనా ఎడ్లు మేకలు వీటి రక్తములు పాపమును తీసివేయట అసాధ్యం. అందుకని ఆ నిబంధనను కొట్టివేసి క్రొత్త నిబంధనను స్థిరపరుస్తూ యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశారు. కనుక యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి కారణం అది. గలతీయులకు రాసిన పత్రికలో తాత్కాలికమైన ఏర్పాటును చూడండి. 23 నుంచి ధర్మశాస్త్రము తాత్కాలికమైనదే, టెంపరవరీ. చెప్పానుగా, సెంటరింగ్ లాంటిదే. ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ స్లాప్. చూడండి మాటను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువునైనా. విశ్వాసము వెల్లడి కాక మునుపు అదే టెంపరవరీ. మనల్ని దగ్గర నడిచి వచ్చేసామా, స్లాబ్ బరికేస్తాం. స్లాబ్ అయిపోయిందా, సెంటరింగ్ బరికేసి పడేస్తాం. ఆ విధంగానే యేసుక్రీస్తు క్రొత్త నిబంధన స్థాపించిన తర్వాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, తీసివేశాడు. ఏనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ గల దాని వెంట ప్రవేశింపబడిను. అది క్రొత్త నిబంధన. అది నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది, సంపూర్ణ సిద్ధి కలగజేయలేనిదే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏందో తెలుసుకోవాలి. ఈ ధర్మశాస్త్రం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చలేరు, నీతిమంతులకు తీర్చబడదు అన్న సంగతిని తెలుసుకునే యేసుక్రీస్తు యొద్దకు నడిపించబడుటకు మాత్రమే అది ఇవ్వబడింది అని మీరందరూ ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. ఆయన ఆకాశములు భూమియు గతించును పోనేమే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇది ఏమర్థమవుతుందైనా? ధర్మశాస్త్రం అంతయు
నెరవేరు వరకు. అంటే నెరవేర్చేవారు ఉన్నారా? ఇంతవరకు నెరవేర్చేవారు లేదనుకున్నాం మనం. ఎవరు నెరవేర్చగలరటనైనా? అది యేసుక్రీస్తు వారు మాత్రమే నెరవేర్చగలరు. నెరవేర్చి దాన్ని ఏం చేశారటనైనా? కొట్టివేశారు. ఎందుకు కొట్టేశారు? ఇశ్రాయేలీయులు ఎవరు నెరవేర్చలేరు. అది బలహీనమైనది, అది సంపూర్ణ సిద్ధి కలగజేయలేనిది. ఇంతవరకు చూసిన రెఫరెన్స్లు అదే కదా నాయన. అది సంపూర్ణ సిద్ధి కలగజేయదు. అందుకని ధర్మశాస్త్రాన్ని ఏం చేయబడింది? కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు నెరవేర్చి దాన్ని కొట్టివేశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదివిన సందర్భమే 14వ వచనంలో నేను కొట్టివేశాను అని చూడండి అక్కడ. చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నాన్న. మరియు పాత నిబంధన చదువుబడినప్పుడల్లా ఏమనుకోవాలైనా అది కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఇంకనూ ఆ ముసుకే నిలిచి ఉన్నది. కొట్టివేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇంకా పరిపూర్ణంగా రాశాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికనైనా 2వ అధ్యాయం. అది ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములమును ఏకమును చేసెను. అంటే ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. అర్థమైనా? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత అన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి అంటే రక్తం చిందించాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. పర్మనెంట్గా వ్యక్తి పాపము క్షమించబడాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తు యేసు వారు సిలువలో తన దేహమును కొట్టివేయటం వలన ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడింది. నెరవేర్చాడు గనుక తన శరీరముతో కొట్టివేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. అండర్లైన్. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఆయన కొట్టివేయుచున్నాడు. రెండవ దానిని స్థిరపరచడానికి మొదటిగా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడైనా కొట్టివేసేసాడు. ఇది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం గల కారణాలు. ధర్మశాస్త్రం అంటే ఏందో నేర్చుకున్నారు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందో నేర్చుకున్నారు. ధర్మశాస్త్రం నేడు కొత్త నిబంధనలు ఉన్న వారికి అది వర్తిస్తుందా వర్తించదా అన్న సంగతిని మీరు ఆలోచించారు. ధర్మశాస్త్రాన్ని ఆ రోజు దేవుడు కొట్టివేయడానికి గల కారణాలు ఏంటో ఒక్కొక్కటి ఇంతవరకు చూశారు. అది సంపూర్ణ సిద్ధి కలగజేయలేనిది, అది నిష్ప్రయోజనమైనది, అది బలహీనమైనది. అర్థమైనా గనుక వాటన్నిటిని యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? తన శరీరం చేత సిలువకు మేకులతో కొట్టి దాన్ని తీసి పడవేశాడు. తీసేసి ఇది నా కాడి సులువైనది అని విశ్వాసం అనేటువంటి అపురూపమైన ఆయుధాన్ని మనకిచ్చాడు. అది వినుట వలన సులభంగా సంపాదించుకునేది. విశ్వాసం వలన నీతి మొదలుగా తీర్చబడే ఒక గొప్ప కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు మనకి
ఇచ్చినట్టు కనబడుతుంది. సో యేసుక్రీస్తు వారు దాన్ని ధర్మశాస్త్రం నుండి ఎలా విడుదల చేశాడో సందర్భాన్ని చూద్దాం. ఎలాగూ విడుదల చేయించాడు ధర్మశాస్త్రాన్ని. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల వరకు చదవగలిగితే ఆయన ఎలాగూ నెరవేర్చాడో మనకు చెప్పబడుతుంది. మరియు అపరాధముల వలనను ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రములను, అంటే ఆజ్ఞలన్నింటినీ ఏం చేశాడంటే ఆయన సిలువతో మేకులతో సిలువకు కొట్టించి తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేశాడు. దాని అడ్డం లేకుండా ఎలాగ ఎత్తివేశాడంటే ఈయనను సిలువకు మేకులతో కొట్టివేయడం వలన. నువ్వు చేసిన పాపాలకి నిన్నే వేయాలి యాక్చువల్లీ సిలువ. అర్థమైందండి? నిన్ను చేసిన పాపాలకు నిన్నే చంపాలి. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళి నువ్వు నెరవేర్చలేవు కాబట్టి ఆయన నెరవేర్చగలిగాడు. ఎవరేని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలగాలంటే ఇలాగ నెరవేర్చి ఉండాలి. సిలువ అయితే ఎవరైనా వేసుకుంటారేమో కానీ గుడ్ ఫ్రైడే రోజు ఎవరైనా సిలువ వేసుకుంటారు. కానీ ఆ రక్తము ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయించగలిగేదిగా ఉంటుందా? అంటే ధర్మశాస్త్రం నుంచి ఒక పాపిని మార్చాలి అని అంటే, పాపం అంటే ఏదో తెలియజేసినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా నీ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలి, అది నిష్కలంకమైనదై ఉండాలి. సిలువ ఎవరైనా వేసుకుంటారు కానీ రక్తం పరిశుద్ధమైనదై ఉంటుందా? ఉండదు. గనుక ఈయన తన పరిశుద్ధమైన రక్తమును సిలువకు మేకులు కొట్టుట వలన ధర్మశాస్త్రాన్ని ఈజీగా నెరవేర్చి కొట్టివేశాడని వాక్యం ద్వారా మనం చూడగలం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మరో సందర్భం చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి 6 వచనాలు. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నది. అంతేగానైనా ఒక వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రం, పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్రము ప్రభుత్వం చేయుచున్నది. ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భక్తిగల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె విడుదల పొందును. భర్త బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ఆజ్ఞలు వర్తిస్తుంది. భర్త చనిపోయాడా? అర్థమైనా? ఏంది భర్త భార్య గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆనాడు వ్యభిచారం అంటే ఏందైనా? వ్యభిచారం అంటే ఏంది? భార్య బ్రతికి ఉండగా వేరొకని భార్యని కూడితే దాని పేరేందైనా వ్యభిచారం. భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషునితో కూడుకుంటే దాన్నే వ్యభిచారం. వ్యభిచారం చేయు వారిని ఏం చేయాలైనా? వ్యభిచరించవద్దు అన్న ఆజ్ఞ ప్రకారము రాళ్లతో కొట్టి చంపేయాలి. అర్థమైందా? కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఏమైందమ్మా? వ్యభిచారింపబడిన స్త్రీని తీసుకొచ్చేసి రాళ్ళతో కొడదామా అని అంటే, కుమారి నేను నిన్ను శిక్షించట్లేదు అన్నాడు. ఏ నిబంధన తేడా లేదా? ఉంది. అలాగని భర్త బతికి ఉన్నంత వరకే భార్యకు నింద. భర్త చనిపోయాడా ఇక ధర్మశాస్త్రము నుండి ఆమె ఏం పొందినట్టు? విడుదల పొందినట్టు. 3వ వచనం చూడండి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అని అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందెను. గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను కాకపోవును.
భర్త చనిపోయిన తర్వాత వేరే వివాహం చేసుకోవచ్చు అనే కృత నిబంధన చట్టం వెనక్కి ఇవ్వబడింది. లేదా మీ కఠినత్వమును బట్టి వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి నీ భార్యను నువ్వు విడనాడి పరిత్యాగ పత్రికనిచ్చి వేరొకతిని నువ్వు వివాహం చేసుకోవచ్చు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించాడు. అది ధర్మశాస్త్రం ఆనాడు మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ. మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ కఠినమైనది కనుక వ్యభిచరిస్తే వెంటనే రాళ్ళతో కూడా చంపేయండి. ఎంత రిలీఫ్ ఇచ్చినట్టు చూడండి. అయినా అర్థమైందా? భర్త చనిపోయిన తర్వాత మరలా పెళ్లి చేసుకుంటా వీడు చేసుకోవచ్చా? భార్యని పెళ్లి చేసుకుందా ఎంత కొట్టు, కానీ అక్కడున్న పురుషుని కూడా రాళ్ళతో కొట్టి ఉండాలిగా. చూసారా? కానీ ఇక్కడికి వచ్చేలోపు చట్టం ఎలా ఉంది? ధర్మశాస్త్రము భర్త చనిపోయాడా, ఆమె ఎవరైనా స్వతంత్రురాలు, ప్రభునందు ఆమె మరొకరిని ఏం చేసుకోవచ్చునైనా వివాహం చేసుకోవచ్చు. ఇవి సందర్భాన్ని అంతా మీరు దయచేసి ఇంటికి వెళ్ళి చూడండి. ఒక్కొక్క సందర్భాన్ని వివరించుకుంటూ వస్తాడు. 5వ వచనం చదువునైనా. ఎలానగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మనార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలను మన అవయవములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇది నిన్న తేడా. ధర్మశాస్త్రమునకును దేవుడు కొట్టివేసి మనకిచ్చిన విడుదలకు ఇది నిదర్శనం. అయినా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారమై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి. మరియు అపరాధముల వలనను ఆజ్ఞల వలన మన మీద రుణముగాను ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టివేసి తుడిచివేసి ఎత్తివేసి చేసెను. అధికారులను చేసి సిలువ చేత ఓకే. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నుంచి ఓ వ్యక్తిని విడుదల చేయించడానికి ఆయన చేసినటువంటి కార్యములు. ప్రతి పాపము నుండి ఓ వ్యక్తి విడుదల పొందాలి అని అంటే ఖచ్చితంగా అది ముందు పాపముని ఎత్తి చూపించే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి విశ్వాసం అనే క్రియల మూలకంగా మనకి నీతిమంతులుగా తీర్చే అవకాశాన్ని క్రీస్తు యేసు ద్వారా మనకు కల్పించబడుతుంది. ఇది ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడుదల చేసిన రీతి. ఒకవేళ యేసుక్రీస్తే నాకు వద్దు అనుకుని నేడు క్రైస్తవులు బ్రతుకుతున్నారే, వారిని ఉద్దేశించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడైనా. ఎవరైతే బాప్తీసం పొందను అని అనుకుంటున్నారో వారు ఇంకను ఎందులో ఉన్నట్టు ఒకసారి చూడైనా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. అది ధర్మశాస్త్రముకు లోబడి ఉండుగోరు వారులారా, ధర్మశాస్త్రమును వినుట లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును
స్వతంత్రురాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిన వారని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీరం ప్రకారంగా పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నవారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉనుటకు పిల్లలను కనును, అది హాగరు. ఈ హాగరు అనేది ఓకే దీటైనది, అది మనకు తల్లి. కాము. ఇదేనా ధర్మశాస్త్రము కింద ఉండగోరుతున్న వారందరూ ఎవరంటే క్రీస్తునొద్దకు రానివారు. యేసుక్రీస్తునొద్దకు ఎవరైనా వచ్చి తమ పాపాలను కడుక్కున్నారా వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారితో సమానం. ఎందుకంటే క్రీస్తు యేసు వారిలో ఉన్నాం కనుక, యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు కాబట్టి మీరును ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతారు. ఒకవేళ క్రీస్తు దగ్గరికి రాకుండా నువ్వు అనుకున్న వారి ఎవరి దగ్గరికి వెళ్ళావనుకో, వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు కారు. ఇంకనూ వారితో పాటు నీవు కూడా ధర్మశాస్త్రం కింద ఉండవలసిందే. అర్థమైందా? క్రీస్తు యుగంలో కూడా ధర్మశాస్త్రం కింద ఉండకూరు వారులారా. క్రీస్తు యేసు వారు వచ్చిన తర్వాత బాప్తిసం అనే కార్యక్రమంతో నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఈ గలతీ పత్రికను ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలుసునైనా, ఈ గలతీ పత్రిక రాసే సమయానికి గలతీలో ఉన్న వారందరూ యూదులు ఎక్కువ మంది విశ్వసించి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగింది అని అంటే, వారు వాక్యాన్ని చెప్పి సంఘాలను స్థాపించి వచ్చిన తర్వాత మరలా యెరూషలేములో ఉన్నటువంటి కొందరు అబద్ధ బోధకులు వెళ్ళి ఆ గలతీయ ప్రాంతంలో వెళ్ళి ఏమని చెప్పుకొచ్చారని అంటే, పౌలు గారు చెప్పిందల్లా నిజం కాదు, పౌలు గారు ఏమన్నా అపోస్తులుడా, యేసుక్రీస్తు దగ్గర శిష్యుడేం కాడు ఆయన చెప్పిందల్లా మీరు ఎలా విన్నారు? ఒక యూదుడు అన్న తర్వాత యూదుడు ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి. మీరు సున్నతి వలన దేవుని కుమారులు అవుతారు కానీ బాప్తిసం వలన దేవుని కుమారులు కారు అని విభిన్నమైన బోధను బోధించి అనేకులను క్రైస్తవులను తికమక పెట్టారు. అప్పుడు అందరూ ఈ మాటలు విని ఏం చేశారంటే, కొంతమంది బాప్తిసం తీసుకున్న సంగతిని కూడా వదిలిపెట్టి వేసి మరలా యథావిధిగా సున్నతి చేసుకునే కార్యక్రమాలకు దిగి వచ్చారు. అందుకని ఈ సంగతి తెలుసుకున్న తర్వాత దీని పెద్దలతో చర్చించి వారికి ఉత్తరాన్ని రాయవలసి వచ్చింది. ఏమని రాయవలసి వచ్చిందో మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే ఘాటుగా ఉంది చూడండి. వాళ్ళు ఏదైతే కాదనుకున్నారో అదే చెప్పించడానికి ప్రయత్నిస్తున్న సందర్భాన్ని ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు ఏమని చెప్తున్నారు చూడైనా. ఎక్కడైనా పత్రిక మొదట ఏముందినైనా, మీకు శుభమని చెప్పి వ్రాయనిది, మీరు బాగున్నారా బాగలేదని మాట్లాడతాడు. కానీ ఈ పత్రిక ఎత్తంగానే ఎంత కోపంగా ఉంది చూడైనా, రుసరుసగా ఉంది. ఏమంటున్నాడు చూడండి, మనిషిని మూలంగానైనను ఏ మనిషిని మూలంగానైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడ్డాను. ఇంతకీ వీరు ఎవరు కాదంటున్నారా? యేసుక్రీస్తుని ఎవరు కాదని చెప్పుకొని వచ్చినారు. అక్కడ యేసుక్రీస్తు వారు అపోస్తులే కాదయ్యా అని చెప్పింది వాళ్ళు అబద్ధం అని చెప్పుకొని తిరిగారు. అందుకని ఈయన జవాబు చెప్పాల్సి వచ్చింది ఆ ప్రశ్నకు. ఏమని ఎత్తంగానే, నేను ఎట్లాంటి అపోస్తులని తెలుసా? ఎవరు చేత పంపబడ్డాడట? బాగా చదవండి. తండ్రి అయిన దేవుని వలనను
ఎవరి చేత నియమించబడ్డాడట? యేసుక్రీస్తు చేత, యేసుక్రీస్తుని లేపిన తండ్రి చేత పంపబడ్డాను. అకాలమందు పుట్టినవాడు నేను అంటాడు. వచ్చి రచ్చ చేశాను నేను ఉత్తరంలో రాసి అందరినీ తిరిగి బాప్తీసం పొందిన వారందరూ ఎవరైతే మళ్ళా పోయి సున్నతి పొందారో వారందరినీ పత్రిక ద్వారా మరలా మార్చినట్టు గ్రంథపు దాఖల. కాబట్టి ఉత్తరాన్ని రాయడానికి కారణం ఎక్కువగా ధర్మశాస్త్రం. ఎందుకంటే గల్తీయ ప్రాంతంలో ఉన్న వారందరూ తికమక పడిపోయారు. అందుకని ధర్మశాస్త్రం గురించి ఎక్కువ రాస్తూ ధర్మశాస్త్ర సంబంధంగా ఎవడు నీతిమంతుడిగా తీర్చబడాడు. ఓ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని గైకుని ఉండాలి అని అంటే వాడు క్రీస్తు వద్దకు రానివాడేను. ఎవరైనా క్రీస్తు వద్దకు వచ్చారా, ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న మీరు కూడా ఏం చేసినట్టునైనా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతారు. కానీ ఇంకానూ ఎవరైతే యేసుక్రీస్తు అని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే రాకుండా పోతున్నారో, ఆ రోజు వాళ్ళు ఎవరు రాలా, యూదులు రాలా, ఇజ్రాయేలు గోత్రంలో పుట్టిన వారు ఎవరూ రాలా. అందుకని మీకు క్షమాపణ లేదు, మీరు నీతిమంతులుగా తీర్చబడరు. ఈ రోజుల్లో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు ఏనాడైతే వచ్చాడో వాటన్నిటినీ కొట్టివేశాడు. 27వ వచనం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3, గలతీయులకు రాసిన పత్రిక 3:27 చూడండి. ఇందులో చూడండి, అక్కడ యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అయినా యేసుక్రీస్తునందు మీరందరూ ఏమైపోయినారనైనా ఏకమై ఉన్నారు. ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు పరలోకం, ఇజ్రాయేలీలు మాత్రమే కాదు నీతిమంతులు అయ్యేది, అన్ని జనులు. గ్రీకు దేశస్తులు అంటే అర్థం ఏంటైనా అన్ని జనులని. ఎవరెవరట మళ్ళా చూడండి, ఇందులో యూదుడైనను అది అన్ని జనుడైనను లేదు, దాసుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు అందరూ ఏకంగా ఉన్నారు. ఇది ధర్మశాస్త్రమును అర్థమైనా కొట్టివేసి క్రీస్తువేసు వారు ప్రతిపాదించినటువంటి క్రొత్త నిబంధన చట్టంలో ఉన్న వారందరికీ ఇది వర్తించదు. అందుకనే దీన్ని కొట్టివేయాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం నుంచి మిమ్మల్ని అందరినీ విడుదల చేయించి వచ్చింది. ఉదాహరణకి ఇక్కడ వెళ్తున్నాం మనము, ఏమొచ్చిందినైనా రైల్ ట్రాక్ వచ్చింది. రైల్ ట్రాక్ మీద వెళ్తే ఏమయ్యే అవకాశం ఉందనైనా కొట్టేసే అవకాశం ఉంది. ట్రైన్ వచ్చి ఎప్పుడు వచ్చి కొట్టేద్దో తెలియదు, ఏ పక్క వచ్చిద్దో తెలియదు. ఇదే ధర్మశాస్త్రం అన్నది. దీని ఇప్పుడు ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు, మీరు బ్రిడ్జి కింద దిగి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేనేం వేస్తాను, పైన బ్రిడ్జి వేస్తాను, ట్రాక్లో దిగాల్సిన అవసరం లేదు, బ్రిడ్జి వేస్తాను, మీరేం చేయాలా అటైనా. అందరూ బ్రిడ్జి మీద ఎక్కి దిగారా సేఫ్, కరెక్ట్గా దిగేస్తారు. బ్రిడ్జి వేసిన తర్వాత కూడా నేను కిందనే పోతానని పోతారు. వారందరూ ఎవరినైనా మరణమునకు హేతువైపోయే ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు. ఇది బ్రిడ్జి వేసిన తర్వాత కూడా, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఇంక నేను ధర్మశాస్త్రం కింద ఉండాలనుకుంటున్నావు, ఇంకా సున్నతి చేసుకోవాలనుకుంటున్నావా? సున్నతిని తీసివేసి దేవుడు బాప్తీసాన్ని ఇచ్చాడు కదయ్యా. మార్పు ఎవరు గుర్తించట్లేదు. ఏనైనా అప్పుడు ఆరాధించడానికి ప్లేస్ లేదు. ధర్మశాస్త్రం కాలం వచ్చినప్పుడు ఆరాధించడానికి సెటన్ ప్లేస్ అని పెట్టాడు, దాన్ని మార్చేశాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏదైతే దిద్దాడో అదల్లా దిద్దుకోబడకుండా మేము ఇంకా అందులోనే ఉంటాం అనుకుంటే వ్యర్థమే. ఇప్పుడు కూడా మేము యెరూషలేము పోయి వస్తాము, ఎక్కడికే? ఆరాధనకి అని అంటే మీరు యెరూషలేము పోవాల్సిన అవసరం లేదు. బాగానైనా ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఏదైనా కయ్యని హేబేలు ఎక్కడ ఆరాధించాడమ్మా దేవుణ్ణి? కయ్యేను హేబేలు మొట్టమొదట తండ్రిని దేవుని ఆరాధించిన వారు లిస్టులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఆరాధన అర్పించారు? సీనాయి పర్వతం మీదనా, లేకపోతే ప్రత్యక్షపు గుడాల దగ్గరనా, లేకపోతే యెరూషలేము దేవాలయంలోనా? ఇవేవి లేవు అప్పుడు. అని అంటే సెటన్ ప్లేస్ అని ఎక్కడ లేదు, సెటన్ రోజు అన్న ఉందా? చూసారా, ధర్మశాస్త్రం రాకమునుపు సెటన్ ప్లేస్లో అన్ని లేదు, సెటన్ డే అని కూడా లేదు. అన్ని దినాలు దేవునితో ప్రతిదినము అని ఉంది. అవాదం ఏం చేస్తాడంటే ఆయన ప్రతిదినము సాయంత్ర వేళ అంటే చల్లపూటనా అని అన్నాడు.
ఇక్కడికి వచ్చేలోపు, ధర్మశాస్త్రం వచ్చేలోపు ఏం చేశాడైనా? ఆజ్ఞలు ఇచ్చాడు. విశ్రాంతి దినమనే మీరు పరిశుద్ధంగా ఆచరించవలెను. అంటే విశ్రాంతి దినం ఏ రోజునైనా? శనివారం రోజు. యూదుల ప్రకారము శనివారం రోజు విశ్రాంతి దినం వాళ్ళకి, ఆ దినమే ఆచరించు అన్నాడు. దీనంతటిని కొట్టివేశాడు యేసుప్రభువు వచ్చి. ధర్మశాస్త్రం గడిచిపోయిన తర్వాత ఆరాధన ప్రతిదినము కావచ్చు. అర్థమవుతుందైనా? సెటన్ ప్లేస్ అని అక్కర్లేదు. యెరూషలేము దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రం తీసేశాను. ఎక్కడ ఆరాధించవచ్చు? శనివారం అని లేదు, ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు. ప్రతిదినం మీరు ఆరాధన చేయొచ్చు. ఇక మీరు ఆరాధనకు ఖచ్చితంగా యెరూషలేము పోవాల్సిన అవసరమా లేదు. ఏ ప్లేస్లోనైనా మీరు ఎక్కువగా బైబిల్లో చూస్తే రోమపత్రికలో ఇంట్లో ఉన్న సంఘానికి అంటాడు. సంఘం ఎందులో ఉందట ఆయన? ఇంట్లో, ఓ చెట్టు కింద, ఓ గుడిసెలో. నువ్వు ఎక్కడ కూడుకున్నా అది ఆరాధన ప్లేస్ అవుతుంది. ఎక్కడైనా కూడుకో, ఇది స్వతంత్రం. కానీ ధర్మశాస్త్రం కఠినమైన ఆజ్ఞ ఇచ్చింది. ఎక్కడే కలుసుకోవాలా? యెరూషలేములోనే. అంతకు మునుపు యెరూషలేము కట్టక మునుపు ప్రత్యక్షపు దేవాలయంలోనే, ప్రత్యక్షపు గుడారాలు కట్టించేది కదా. అంతకు మునుపు సీనాయి. ఇలా కాదు. అందుకే అది సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, ఏమన్నాయినా? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున యెరూషలేములోనైనాను, ఏనైనా సీనాయి పర్వతం మీదనైనా యెరూషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు. కొట్టేస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురు. ఆరాధించే సమయం ఇప్పుడు వచ్చే ఉన్నది. అది ఎక్కడైనా కావచ్చు. ఇది ఇలా కొట్టివేశాడు దేవుడు. ఈ కొట్టివేసిన సంగతులన్నీ అర్థం కాకపోతే మళ్ళీ మనం కష్టాలు పడతాం. ధర్మశాస్త్రం కింద ఎవరైతే ఉండగోరు వారులారా, అది వాళ్ళే ఇజ్రాయేలీలు, యూదులు మాత్రమే. ఇప్పటికి నువ్వు బాప్తీసం పొందకపోతే అనుజనులాగా మీరు కూడా ధర్మశాస్త్రం కింద వారితో సమానమే. వాళ్ళు కూడా చూడు బళ్ళు అర్పిస్తుంటారు, ధర్మశాస్త్రం కింద ఉండగోరుకుంటున్నారు. వాక్యం తెలుసుకున్నారా? నా యేసుక్రీస్తు వారు నా కొరకు బలి అయిపోయాడు, నేను కోడిని కానీ మేకను కానీ నేను ఎత్తుకునే జాతలకు బలి ఇవ్వాల్సినంత అవసరమో నాకు లేదు. బాప్తీసం పొందిన వారు అర్పించట్లేదు. బాప్తీసం పొందిన వారు ఇప్పటికీ అర్పించుతూనే ఉన్నారు. ఏటేటా పుష్కరాలట. తెలుసు కదనేనా? అందరూ పోయారు. దేనికి చెప్పనమ్మా? పాపాలు పోవడానికి. కొత్తయా నువ్వే పోయావు. ఎంతమంది? 30 మంది పోయారంటే, ఇంకా 30 మంది హాస్పిటల్లోనే ఉన్నారంట. ఎప్పుడు పోతారో తెలియదు. ఇదినైనా పోవడమో? ఇది కాదు. యేసుక్రీస్తు అంత ప్రశాంతంగా ఇచ్చాడు చూడ. మీ ఇంటి మీద, మీ ఇంట్లో, మీ బంధువుల దగ్గర, నీ అన్న దగ్గర, నీ చెల్లెళ్ళ దగ్గర, మీ మామ దగ్గర. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇది కొత్త నిబంధన చట్టం. అది పలానా నాలుగు వాక్యం. ఎవరు చెప్పినా వినకూడదు. నేను అక్కడ తెలుసా? ఎవరు చెప్పాలి? పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు. ఎవరైనా యాజకుడు ఎవరు ఉండాలా? లేవి గోత్రం మాత్రమే చెప్పాలా. ఎంత కఠినంగా చూడు. ఇప్పుడు ఏమన్నానైనా? హెబ్రీకి రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, అదినైనా ఎవరినంటేనమ్మా? నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. మీరు ఎవరంటైనా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. అంటే ఎవరోనైనా రాజులము మనమే, యాజకులము మనమే. కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఎవరైనా రాజులు వేరు, యాజకులు వేరు. లేవీలు మాత్రమే యాజకులుగా ఉండాలి, మిగిలిన గోత్రాల వారు రాజులుగా ఉండాలి. ఒక రాజు వచ్చాడు ఆయన ఏం చేశాడు తెలుసా? నువ్వే చేయాలా, నేను మార్చేస్తానని చెప్పి ఒక చట్టాన్ని మార్చాడు. ధర్మశాస్త్రం కింద ఉండి ధర్మశాస్త్రం కింద ఉండకుండా ఉండాలనుకున్నాడు. అంటే ఏం చేసేదానికి వచ్చాడు తెలుసా? ఏటేట మీరే నా బలి అర్పించేది, రాజుకు నేను అర్పిస్తాను, కాసేపు ఉండని చెప్పి
ధూపాన్ని చేతుల నుంచి పెరుక్కొని అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళాడు. వద్దయ్యా వద్దయ్యా అని బ్రతిమలాడుతున్నారు యాజకులు. వినలా, లోపలికి దూరుకుంటూ పోయాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళి ధూపం చేతితో ఊపుతూ ఉన్నప్పుడే సర నష్టం ఏం వచ్చిందనండి? కుష్టము. ఇక కాసేపు ఉంటే రగిలిపోయి కాలిపోయి ఉండేవాడు. చూసారా? వెంటనే యాజకుడు గుర్తించి ఇంకెందుకరా ఇక శాపమని వెంటనే అతి పరిశుద్ధ స్థలం నుంచి లాగివేశాడు. వారు మాత్రమే వెళ్ళాలి. అది ధర్మశాస్త్రం. ఒకవేళ మీరు వెళ్ళావా నీకు కుష్ఠరోగమే. ఎందుకనంటే దేవుడు ఏదైతే విడదీశాడో దాన్ని నువ్వు కలపకూడదు, దేవుడు ఏదైతే కలిపాడో దాన్ని నువ్వు విడదీయకూడదు. అర్థమైందేనా? మోషే ఈ యాజకుడిగా ఉన్నాడు. కోరాహు కుమారులు వచ్చేసి నువ్వు చేసే పని మేమెందుకు చేయకూడదు అన్నారు. అందుకు ఆయన ఏమన్నాడు తెలిసిన? ఆయన వద్దయ్యా నా మాట వినండి అని అన్నాడు. నో, మేము ఎప్పుడు చూసినా గేటు దగ్గర పని చేయాలా? అర్థమైందా? మేమును అతి పరిశుద్ధ దగ్గరికి వెళ్ళి మేమును యాచక పనులు చేస్తామని అన్నారు. వద్దు అంటే వినలేదు. తొందరగా వెళ్ళారు. దేవుని శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. ఒక్కసారిగా 250 మందిని భూమి నెరవిడిచి గుటక్కన మింగేసిందట. ప్రియమైన వాళ్ళరా, భూకంపం, శిక్ష. అందుకే ధర్మశాస్త్రం కఠినమైందని దీనికి చంపేయాలంటాం మనమైతే. అతనైనా దేవుడు ఏమంటున్నాడు తెలుసనైనా? దీనికి దేవుడు ఆజ్ఞించిన దాన్ని దీనికి చంపేయాలనా? అది పెద్ద నేరమా, పెద్ద తప్పా అని మనం సర్దుకుంటాం. కానీ ఆ రోజు అలా చేసావా నిన్ను చంపేసే ప్రయత్నం చేశాడు. 250 మందిని ఒక్కసారిగా నెరవేడి మింగేసింది. అందుకని దేవుడు అక్కడ కలిపి ఉన్నాడు, దాన్ని నువ్వు విడదీయొద్దాడా. ఇక్కడికి వచ్చేలోపు ఏం చేశాడంట ఆయన? కొత్త నిబంధనకు వచ్చేలోపు ఏం చేశాడమ్మా? చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములను మీరేం చేయాలటైనా? ప్రచురము చేయాలట. ప్రచురం చేయ నిమిత్తం మీరు ఎవరటైనా? ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజకులను. ఇప్పుడు ఎవరైనా రాజులు మీరే, యాజకులు మీరే. క్రొత్త నిబంధనకు వచ్చి యేసుక్రీస్తు వారు పాత నిబంధనకు కొట్టేసి మీరే రాజులట. అంటే ఏదైనా మిమ్మల్ని మీరే పరిపాలించుకోవచ్చు. ఇక యాజకులు ఎవరైనా తండ్రిని దేవుని ఆరాధించవచ్చు, తండ్రిని దేవునికి వాక్యం తీసుకొని చెప్పవచ్చు. మీకే చేశాడు. మీరే రాజులు, మీరే యాజకులు. ఇది ఇంకనూ నేను క్రొత్త నిబంధన కింద ఉండాలనుకున్నావంటే నువ్వు ఒక్క పని చేసి రావాలి. పాత నిబంధన కింద ధర్మశాస్త్రం కింద ఉండాలనుకుంటే ఒక్క పనే చేయాలి. ఇది ఒక క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి నీకు ప్రతిపాదించింది 2 అవకాశాలు. నువ్వేవి చెప్పు, నువ్వే ఏలు. అర్థమైనా? ఇది క్రొత్త నిబంధన చట్టం కింద దేవుడు మనకు దయచేసినటువంటి భాగ్యం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మీరు ఎక్కువగా ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికను చదివితే చాలనైనా పరిపూర్ణమైనటువంటి అర్థాలను మీకు నెరవేర్పుతో కూడుకున్నటువంటి మాటలను చూడగలరు. 5వ అధ్యాయము 4వ వచనం చూడైనా, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చుబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, వారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇంతకంటే శాపమా? మనకొద్దుననేది ధర్మశాస్త్రం మనకెందుకు? అది నెరవేర్చిన క్రీస్తు యేసు వారు కొట్టేశాను అని చెప్తున్నప్పుడు దాని కాడి కింద ఎందుకు తగులుకోవాలని మీరు ఆశపడుతున్నారు? అందుకనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు వాటిని క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చాడు. కానీ తప్పని మాత్రం అనబాకు. అది పాపం అంటే ఏంది ఎందుకు చూపిస్తుంది? నిన్ను క్రీస్తు యొద్దకు అది ఏం చేస్తుందైనా నేను నడిపిస్తుంది. కానీ క్రీస్తు వచ్చేసిన తర్వాత నేను చెప్పాను కదా, బిడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్ మీద పోకనైనా అది నీకు ప్రమాదం. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మరలా పాత నిబంధన వంకకి వెళ్ళకద్దు, ధర్మశాస్త్రం కింద నువ్వు వెళ్ళొద్దు. అందుకే అది బొత్తిగా ఏం చేసిందంటే ఆయన చదువు మా మాటను. యేసుక్రీస్తునందు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారు. కృప అంటే ఉచితమైనదనైనా దేవుడు ఉచితంగా ప్రసాదించిన క్రీస్తు యొక్క రక్తము, దేవుడు ఉచితంగా ప్రసాదించినటువంటి సంఘము, దేవుడు ఉచితంగా ప్రసాదించబోయే పరలోకాన్ని నువ్వు భక్తిగా పోగొట్టుకున్న వాడవుతావట ధర్మశాస్త్రం కింద ఉంటే. అది కనుక ఈ లెక్క ప్రకారం చూస్తే ధర్మశాస్త్రం మనకు అక్కర్లేదనైనా. ఇంకొక రెఫరెన్స్ చూడండి,
నేడు పాత నిబంధనకి కేవలం ఎందుకు చదవాలో కూడా చెప్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన అంతా కదా నాయన, ధర్మశాస్త్రం తెలియజేసే నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశాడు నాయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మీకు ఏంటంటే, యుగాంతమందున్న మనకంటే యుగం అంతమంది ఎవరున్నామనైనా మనమే. యుగం అంతం ఎప్పుడు ప్రారంభమైందమ్మా? అంత్యయుగాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? యేసుక్రీస్తు లోకానికి రావంగానే అంత్య దినాలు ప్రారంభం. ఇంకా పక్కాగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఈ లోకం మనకి ఎప్పుడైతే వచ్చాడో ఆ దినం నుంచి ఏం చేస్తుండైనా అంత్య దినాలు ప్రారంభించబడ్డాయి. అంత్యదినం ఉందన్న మనకు ఏం కలగలటైనా? బుద్ధి కలుగుటకు. చదువుమ్మా. వారికి సంభవించి యుగ అంతమందున్న మనకు అది బుద్ధి కలుగుటకై రాయబడింది. ధర్మశాస్త్రం తెలుసుకుంటావా? బుద్ధి తెలుసుకో. ఓయమ్మో ఇదే రైట్, అది తెలుసుకోవడానికి నీకు ఇవ్వబడిందట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎందుకు ఇవ్వబడిందో కూడా చెప్తున్నాడు. ఏలయనగా 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ నీకు బోధ కలుగుటకు రాయబడి ఉన్నది. నీకు బోధ కలగాలటనైనా. ఇంతసేపు చెప్పింది మీకు బోధ కలగడానికి. దాని జోలికి పోమాకు అయినా, కరెంట్ దగ్గర పోమాకు, కరెంట్ దగ్గర పోమాకు అని ఎందుకు చెప్తున్నానైనా? నీకు బోధ కలగడానికి. పోయి పట్టుకున్నావా సాగు కాదు, ఆ పుర్రి బొమ్మ వేసున్నావు, అటు అయిపోతావు. ఇంతేనా? అక్కడ ఏ పని ట్రాన్స్ఫర్ మీద ఎందుకు వేసాడా? బొమ్మ అనుకుంటారు అందరూ. అటు పట్టుకుంటే అట్టు అవుతామని. అది బోధ కలగడానికి. చెప్పని మాటలు నీకు బోధ కలగడానికి. ఎందుకంటున్నాయినా ధర్మశాస్త్రం చదువు, బుద్ధి తెచ్చుకో, బోధ కలిగి ఉండు. నేను ఇంకనూ ధర్మశాస్త్రం కింద ఉంటాను, క్రీస్తులోనికి రాను అని అన్నావంటే నువ్వు బొత్తిగా కృపల నుండి ఏమైపోయిన వాడు అవుతావునైనా? తొలగిపోయిన వాడు అవుతావు. ఇది ఇప్పుడు చెప్పానైనా ధర్మశాస్త్రం అంటే ఏందైనా? ధర్మశాస్త్రం అనగానేమి ఏనైనా? ధర్మశాస్త్రానికి మరో పేరు 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చారు? ఎవరి ద్వారా? ఎక్కడ? ఎందుకు? పాపం అంటే ఏందో ఎత్తి చూపించడానికి ఇవ్వబడినది. ఈ ధర్మశాస్త్రం దేవుడు కొట్టివేయడానికి గల కారణం, అది ఒకరిని నీతిమంతులుగా తీర్చబడలేదు, ఒకరిని సంపూర్ణ సిద్ధి కలగజేయనేరదు, అది బలహీనమైనది, అది నిష్ప్రయోజనమైనది. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, అది నిష్ప్రయోజనమైనది. రెండవ దానిని స్థిరపరచుట కొరకు మొదటి దానైన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాల్సి వచ్చింది? కొట్టివేయబడినది. ఈ ధర్మశాస్త్రం ఎవరు మాత్రమే కొట్టివేయగలరు? దేని చేత? అది ఆయన శరీరం చేత, ఆయన ప్రశస్తమైన రక్తం చేత సిలువకు మేకులతో కొట్టివేయబడినందువలన అది కొట్టివేయబడినది. ఎందుకు కొట్టేశాడట? ఎందుకు కొట్టేయబడిందట? దాన్ని ఎవరు నెరవేర్చలేరు కనుక అది ఎటాటి కఠినమైందట. యాకోబు పత్రికలు చెప్పాను, ఎటాటి కఠినమైందట. 10th క్లాస్ గురించి చెప్పాను. 6 సబ్జెక్టులు ఒకటి పోతే మళ్ళీ ఎన్ని రాయాలా? 6 రాయాలి. అలాంత కఠినమైనది అది. దాన్ని ఎవరు చేయలేరు. పాస్ చేసింది ఎవరు మాత్రమే? యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడున్న వారందరూ ఏం చేయాలా? ధర్మశాస్త్రం కింద ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చబడదు. మరి ఎవరిని? విశ్వాస మూలముగా మాత్రమే ఏం చేయబడుతుంది. కాబట్టి ఆ కార్డు ఎట్టాడిది నైనా? ధర్మశాస్త్రం అనే కార్డు ఎట్టాడిది? బరువైనది. క్రీస్తు అనే కాడి సులువైనది. కాడిని మార్చుకో. నీ కాడి ఆయనకి, ఆయన కాడి నువ్వు తీసుకో. ఇలా తెలుసుకున్న వారైతే అర్థమైందినా? ధర్మశాస్త్రం నుంచి ఉండగోరరు, ధర్మశాస్త్రం కింద ఉండగోరరు. ఇప్పటికీ మేము ధర్మశాస్త్రం కింద ఉండగోరుతాము అనే వాళ్ళు ఎవరైనా అంటే ఎవరది? క్రీస్తు నొద్దకు రానివారు, బాప్తీసం పొందనివారు.
కాబట్టి ఎవరైనా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని ఏం కలిగించుకోవాలట? బుద్ధి కలిగి ఇంకోటినైనా బోధ కలిగేటట్లు చేసుకోండి. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విడుదల. అర్థమైనా? నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు 7095910008.